హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాక్ షో బ్లాగ్స్. సో గైస్, ఫస్ట్ అయితే చెప్పినా కదా గైస్, నా ఫోన్ కెమెరా అయితే పోయింది. ఆర్డర్ చేసిన, సో ఇంతవరకు రాలేదు. 2 weeks అయిపోయింది. అండ్ నిన్ననే కాల్ వచ్చింది నాకు. లైక్ ఎట్లా అంటే నిన్న స్టోర్ నుంచి కాల్ వచ్చింది, ఇంకా 1 week కొడతా అంట. సో అందుకోసం సెల్ఫీ వీడియో నుంచి అయితే వీడియో రికార్డ్ చేస్తున్నా. సో ఇప్పుడైతే మేమైతే మా నరసింహస్వామి మూవీకి అయితే వెళ్తున్నాము. సో నేను మా వైఫ్ వెళ్తున్నాము. లైక్ చాలా మంచి రివ్యూ ఉంది దాని గురించి. ఆల్మోస్ట్ ఇప్పటికైతే అందరూ చూసుకున్నట్టు నాకు తెలిసి. అండ్ మూవీ రివ్యూ అయితే చాలా బాగుంది. నిన్న చాలా మంది ఫ్రెండ్స్ కూడా చూసిరట. అండ్ ఇప్పుడైతే 3Dలో వెళ్తున్నాము హిందీలో. సో చాలా బాగుందంట హిందీలో. సో చూద్దాం ఒకసారి వెళ్ళేసి. సో మంత్రమాల్కి అయితే వెళ్తున్నాం, కోతాపూర్లో ఉంది. సో లెట్స్ గో గైస్. సో గైజ్, మనమైతే వచ్చేసినాం ఇదికైతే. సో మంత్రమాల్కి అయితే టికెట్స్ అయితే మేము బుక్ చేసుకున్నాం ఆన్లైన్లోనే. అండ్ బుక్ మై షోలో అయితే లిఫ్ట్ దగ్గర అయితే వచ్చేసినాం. ఇంతకుముందు అయితే చాలా వస్తున్నాయి ఇడికి. సో ఇది కొత్తగా ఉన్నప్పుడు అంటే ఇద్దరం చాలా బిజీ అయిపోయి 2-3 years అయిపోయింది అనుకుంటా. అంటే 2-3 years అయిపోయింది. అండ్ ఇప్పుడైతే వచ్చినాము. చూద్దాం పైకి వెళ్ళి ఏమేమి ఉందో, మేము చేంజెస్ అయినా లేవో చూద్దాం ఒకసారి. సో సినిపాలిక్స్ అయితే ఉంది. సో గైజ్ చూడండి. అండ్ మేమైతే లైక్ చాలా రోజులైంది, 3 years అబౌవ్ 2-3 years అయిపోయింది. సో ఇప్పుడైతే వచ్చినాము. ఫస్ట్ అయితే అన్నీ ఆన్లైన్ ఇక్కడ అనిపిస్తుందా ఇదంతా. మనం వీటికి టికెట్ తీసుకోవచ్చు. ఆర్డర్ చేసిన ఫస్ట్ ఉండే, సో ఇప్పుడైతే తీసేసి అనుకుంటా. అండ్ ఉందా ఏడుంది తీసేసిరబ్బా. సో తీసేసిరు గైజ్ ఇదంతా. అండ్ ఇప్పుడు వెనకాల బ్యాక్ సైడ్ లిఫ్ట్స్ ఉన్నాయి, చాలా ఉన్నాయి. సో ఫైనల్ గా టికెట్ కూడా చెక్ చేసుకున్నాము, వచ్చేసినాం. లోపలైతే 4 అయితే ఉన్నాం. స్క్రీన్ 4 అయితే ఉంది. అండ్ ఇప్పుడు 1 2 3 4 5 6 6 స్క్రీన్లు అయితే ఉన్నాయి గైజ్ ఇక్కడ. సో చూద్దాం వెళ్ళేసి మనం. హిందీలోనే ఎందుకు చూసినట్టే గైజ్, అయితే మా ఫ్రెండ్ అయితే చెప్పిండు, 2-3 అయితే చెప్పారు మంచిగా ఉందిరా హిందీలో చూడని. సెకండ్ రీజన్ ఏంటంటే నేను తెలుగు చూద్దాం అనుకున్నాను యాక్చువల్లీ. సో తెలుగులో అయితే టికెట్స్ అవైలబుల్ లేకుండా నాకు. అండ్ ఇది 3Dలో చూస్తున్నా. సో విజన్ ఎలా ఉంటుందో చూద్దాము. బాగా అయితే 3-4 days నుంచి అయితే చెప్తుంది మూవీకి వెళ్దాం అని. టైం లేకుండే అది కూడా తీసుకురాకపోతుండే. అయినా ఫుల్ బిజీ అయిపోయింది మధ్య. ఆ గణేష్ వీడియో అని చెప్పి సో నేను అడిగినా కాబట్టి, నేను ఎన్ని డేస్ నుంచి అడుగుతుంటే, ఒక 1 week నుంచి అడుగుతుంటే ఇప్పుడు తీసుకొచ్చింది నాకు మూవీకి. సో ఇప్పుడైనా తీసుకొచ్చిన. లాస్ట్ మూవీ మనం ఏది చూసినాం? లాస్ట్ మూవీ ఏది చూసినాం మనం? RRR, KGF రెండిట్లో ఏది లాస్ట్ వచ్చిందో అవే చూసినాం. దాని తర్వాత మళ్ళీ ఇప్పుడే RRR చూడలేదు, థియేటర్లో వచ్చి చూడలేదు. RRR ఎవరిది మూవీ? ఎన్టీఆర్ది, రాజమౌళిది మూవీ మనం చూడలేమంటే ఎట్లా చెప్పు. RRR మూవీ గుర్తులేదు. RRR మూవీ KGF మూవీ రెండిట్లో ఏదో లాస్ట్ వచ్చినాం. సో దాని తర్వాత మళ్ళీ ఈ రోజే రావడం మూవీకి. సో ఐఎమ్ ఎక్సైటెడ్. సో గింబల్ కూడా తీసుకొచ్చినాం కానీ పైన అలౌ చేయాలనుకొని కింద డిక్లే అయితే పెట్టేసిన. పాప్కార్న్స్ రేట్ అయితే వేరే లెవెల్ ఉన్నాయి గైస్. ఎందుకంటే 1000 రూపీస్ కాంబో అంట. 1000లో 3 సార్లు మేము మూవీ చూడొచ్చు, 3Dలో అది కూడా. అందుకని నార్మల్గా కింద పోయి తిందాం అనుకున్నాం కానీ టైం అయిపోయింది. ఇప్పుడు ఇంకా వద్దలేరు, చాలా మంది పబ్లిక్ అయితే కూర్చున్నారు అక్కడ, చాలా మంది క్రౌడ్ అయితే కూర్చుంది. అండ్ మాకు నార్మల్గా నేను పైన చూసిన టికెట్స్ అంటే టికెట్స్ అని ఉంటాయి, దాంట్లో చూసిన అన్ని ఫుల్ ఉన్నాయి. దాని కింద అంటే నార్మల్ కింద మిడ్ వర్జన్లో చూసిన. సో అక్కడైతే దొరికినాయి అవైలబుల్గా. సో చూడాలి ఇప్పుడు ఎట్లుంటుంది ఏమో. యాక్చువల్లీ నాకు తెలిసి 3D నార్మల్గా స్క్రీన్ రికార్డ్ అయితే కాదు. సో చిన్న 3D అద్దాలు అయితే ఇస్తారు కదా, అది పెట్టుకొని చూడాలి. మనం రికార్డ్ చేసినాం కదా ఒకటి అక్కడ దీంట్లో. సో వీడియోస్ మేమే మర్చిపోయినాం గైస్. మా ఛానల్ పోయి మళ్ళీ మేమే వీడియో వెతుక్కున్నాం. అసలు ఈ ఛానల్ సిటీలో ఆల్రెడీ ఒకసారి 3D ఏదో చిన్న యానిమేషన్ మూవీ టైప్ ఏదో ఉంటే అందులో తీసి ఉండే. సో విల్ ట్రై చూడడానికి, తీయడానికి. కొన్ని షార్ట్స్ చూస్తేనే మనకు లైక్ గూస్ బంప్స్ అని వచ్చేస్తున్నాయి. సో ఇప్పుడు రియల్ గా నేను 3Dలో చూస్తున్నా. స్టార్ట్ అవుతుంది గైస్. ఎప్పుడైతే లోపలికి వెళ్తున్నామో సో 2:20 ఎగ్జాక్ట్ గా అయితే లోపలైతే ఎంట్రీ ఇస్తారు. సో చూసాము. అండ్ 3D మూవీ ఇది. సో ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో చూసాం.
సో గైస్ 3D అయితే వచ్చేసింది. సో ఇక్కడ చిన్న టీజర్ అయితే నడుస్తుంది. సో లిటరల్లీ బాగుంటుంది అనుకుంటున్నా ఈ ఎక్స్పీరియన్స్ అయితే. చూసాం భాగ్య అసలు ఏం కనిపిస్తలేదు. సో ఆల్మోస్ట్ 9 minutes అయిపోయింది ఎంట్రీ ఇచ్చి అయితే. సో ఇంకా యాడ్స్ నడుస్తున్నాయి. సో ఇప్పుడు మూవీ స్టార్ట్ అవుతుందో ఏందో తెలియదు. చూడండి నేనైతే రెడీ ఉన్నా అసలు అద్దాలు పెట్టుకొని. సో ఇంకా మూవీ స్టార్ట్ అయితే లేదు. 19th క్లారిటీ వస్తుంది నా వీడియో ఫ్రంట్ కెమెరా లైట్ లేక. ఒకసారి టార్చ్ చేసి చూద్దాం మనం ఎలా అనిపిస్తున్నాం. సో చూడండి గైస్ ఎలా ఉంది సిరీస్. సో ఆల్మోస్ట్ అయితే ఇంకా మూవీ స్టార్ట్ కాలేదు. అది గైస్ ఇంకా చూస్తారు కదా. లైక్ మూవీ వచ్చేసింది రైట్. చూడాలి మూవీ. ఇంటర్వ్యూల్ అయితే అయింది. సో చాలా బాగుంది ఇక్కడైతే మూవీ. అండ్ ఇంకా మెయిన్ స్టోరీ అయితే ఇంకా స్టార్ట్ కాలేదు. ఇంటర్వ్యూ అద్దాలు అయితే ఇచ్చిరు అక్కడ. సో 3D లైక్ 3D అంటే 3D లాగా అయితే లేదు గైస్. అంటే అంత క్లారిటీ అయితే లేదు 3Dది. సో మధ్యలో అయితే 3D అయితే వస్తలేదు. సో నార్మల్ స్క్రీన్ వస్తుంది. సో మెయిన్ ఫైట్ సీన్ దగ్గర మాత్రమే 3D వస్తుంది. సో నాట్ బ్యాడ్, మంచిగా ఉంది. సో ఇంకా స్టోరీ స్టార్ట్ కాలేదు. స్టోరీ అసలు నరసింహస్వామి అవతారం ఎలా అయితే స్తంభం నుంచి వస్తుందో అది మెయిన్ చూడడానికి వచ్చింది యాక్చువల్లీ. సో కొన్ని క్లిప్స్ అయితే నేను చూసిన. అండ్ ఆ క్లిప్స్ వల్లనే వచ్చింది యాక్చువల్లీ. అండ్ హిందీలో కూడా బాగుంది గైస్. ఆ పాట అయితే ఫస్ట్ పాట ఒకటి వచ్చింది హిందీలో. అది వేరే లెవెల్ గైస్. ఇంటర్వెల్ దగ్గర మూవీ అయితే ఎట్లా ఉంది చెప్పాలి. ఇప్పుడాక చాలా బాగుంది మూవీ. వరా రూపం అయితే వేరే లెవెల్ కదా. ఆ ఎంట్రీ మస్తు వచ్చినాయి. మేము ఏదైతే కెమెరా ఆన్ చేసినాం అక్కడనే మంచి షార్ట్స్ వచ్చినాయి. సో అది ఇస్తారో ఏవో తెలియదు కానీ నేనైతే రికార్డ్ చేసిన. సో చూసాం అది వీడియో క్లిప్స్. గైస్ పాప్కార్న్ తీసుకొని వచ్చినా కానీ రేట్లు ఎక్కువ ఉన్నాయి, అది తింటలేము. సో కిందికి వెళ్ళి తిందాం. సో అదే పైసలు అయితే మంచి కడుపులు ఉంటుంది. సో 500, 200, 300, 1000, 1100 అంట. సో దానికన్నా బెటర్ ఏదైనా ఇంకో 1 hour అయితే మూవీ అయిపోతుంది. సో కిందికి అయితే వెళ్ళేసి తిందామని చూస్తున్నాం. సో ఇప్పుడు థియేటర్లో ఎప్పుడైతే ఎంట్రీ అవుతున్నాము. సో మొత్తం చీకటి అయిపోతుంది ఎంట్రీ కాగానే. సో కనిపించాను కూడా ముందే బ్లాక్ ఉందంటే మళ్ళీ కనిపించా. సో ఇక లైట్ ఉంది. సో గాయస్ మూవీ అయితే వేరే లెవెల్ ఉంది. అసలు గూస్ బంప్స్ వచ్చేసినాయి నరసింహస్వామి రాగానే. అండ్ ఇంకో పాట ఉంది. ఆ పాటకైతే ప్రహ్లాదుడు సో డాన్స్ చేస్తాడు కదా. సో అక్కడైతే నెక్స్ట్ లెవెల్ ఉంది. సో అక్కడ కూడా గూస్ బంప్స్ వచ్చేసినాయి. సో భాగ్య ఎట్లా ఉంది మూవీ అయితే మస్తు చాలా బాగుంది అసలుకి. లైక్ అందరూ వచ్చి చూసే చిన్నపిల్లలకైతే ఇంకా మంచిగా ఉంటది. బట్ అందరూ వచ్చి చూసే మూవీ ఫస్ట్ టైం నాకు మూవీ అనేది అసలు. మ్యూజిక్ అయితే చాలా బాగుంది. ఇంకా మ్యూజిక్ ఆ సినిమా తీయడం కూడా చాలా 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 బాగుంది. సో గాయస్ లిటరల్లీ చెప్తున్నా కదా చాలా బాగుంది అసలు. నేను మంచిగా నేను ఫోన్లో చూడండి అయితే ఎంట్రీ అయినాము. దాని ఆపోజిట్ అయితే ఎగ్జిట్ అయిపోయినాము. సో కనిపిస్తున్నట్టు కదా మీకు. సో ఇక్కడ నుంచి ఎంట్రీ అయినాం. సో ఇక్కడ నుంచి ఎగ్జిట్ వచ్చేసినాం. సో ఇప్పుడైతే మనం కిందికి వెళ్ళి మనం తినేసి మేము ఇక్కడైతే వేరే హోటల్కి అయితే వచ్చినాం దగ్గరలో. సో ఇక్కడ తినేసి వెళ్దాము. అండ్ కొంచెం మూవీ రివ్యూ గురించి మాట్లాడుకుంటే మాత్రం 10.10 గైస్. అంటే 10 out of 10. సో అంతా బాగుంది అసలు. మూవీ అయితే చాలా బాగుంది. ఇది అయితే నాకు అంత అనిపించలేదు. సో రియల్గా చెప్పాలంటే కొన్ని క్లిప్స్ మాత్రమే 3D అనిపించింది. దాని తర్వాత నార్మల్గా. సో ఆల్మోస్ట్ అందరు ట్రై చేయండి. 2Dలోనే బెటర్ ఉంది. అండ్ హిందీ వర్జన్ కూడా చాలా బాగుంది. హిందీలో పాటలు బాగున్నాయి గైస్. చాలా పాటలు రెండు ఉన్నాయి. సో చాలా బాగున్నాయి. ఇంగ్లీష్ అయితే వెళ్తాం ఇంటికైతే. సో అంటిల్ అండ్ టేక్ కేర్ అండ్ బాయ్ గైస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి. Hi guys.